వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేపొచ్చి అప్కమింగ్లో ఊహించిన ట్విస్ట్ మారబోతుంది. మిస్ కాకుండా లైక్ మాత్రం మర్చిపోకండి. సూర్య రత్న ఫోటో తీసుకొని బయోడేటా మొత్తం పట్టుకొని చరచంద్ర వాళ్ళ ఇంటికి వస్తాడు. ఎస్ఐని చంపింది ఇక రత్న ఫోటో పట్టుకొని వెంటనే వచ్చిన తర్వాత ఇక ఎవరు మీ అన్నయ్యని చంపిందని చెప్పేసి చరచంద్రకు ఆ బయోడేటా మొత్తం చూపించే తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మరోవైపు అపూర్వ ఎవరని చెప్పేసి అలా తొంగి తొంగి చూస్తుండగా రత్న ఫోటో కనబడుతుంది. ఏంటి తినా మీ అన్నయ్యని చంపింది? అవును సార్, తినే మా అన్నయ్యని చంపింది. అంతేకాదు పిల్లల్ని కిడ్నాప్ చేయడం, పసి కందులనకుండా చూడకుండా పిల్లల్ని చంపడం ప్రతి ఒక్కటి చేస్తుంది సార్. ఇలాంటి దాన్ని వదిలిపెట్టకూడదు. అంతేకాదు అసలు ఎవరో తెలియని వ్యక్తి ఈవిడకు బెయిల్ ఇచ్చి తీసుకెళ్ళిందట. మెయిన్ ఆవిడకు తినకి ఎలాంటి సంబంధం ఉందో దాని గురించి కూడా బయటపడుతుంది సార్. నాకు తెలిసి ఇప్పుడు బెయిల్ మీద ఇచ్చి తీసుకెళ్ళిన ఆవిడకును ఇక ఈ రత్నకి మా అన్నయ్యని చంపే ఇక దాని ప్రకారం చూస్తుంటే ఏదో కమ్యూనికేషన్ ఉంది అని ఎస్ఐ చెప్తుండగా కంగారు పడిపోతూ ఉంటుంది అపూర్వ. చిన్న స్మాల్ రిక్వెస్ట్ ఏసీపీ గారు, చెప్పండి సార్. ఈవిడని ఎలాగైనా పట్టుకుంటే నా శోభ గురించి కూడా బయటపడుతుంది. అసలు నా శోభను చంపింది కూడా నిజం కూడా బయటపడుతుంది కదా. ఎట్టి పరిస్థితిలో ఈ రత్నాన్ని వదిలిపెట్టకుండా వెంటనే మీరు స్పెషల్గా దేని గురించి ఆలోచించి టీంని ఏర్పాటు చేసి ఆ రత్నాన్ని పట్టుకునేలా చేయండి. అప్పుడు ఒక్కటి పట్టుకుంటే నిజాలన్నీ ఒక్కొక్కటి తానంత తానే బయటపడుతూ ఉంటాయి. సరే సార్, మీరు నాకు సపోర్ట్గా ఉంటే ఖచ్చితంగా ఎలాగైనా ఆ రత్నాన్ని పట్టుకొని నిజాన్ని ఒక్కొక్కటి బయట పెడితేనే ప్రతి ఒక్క నిజం బయటపడుతుంది సార్. ఇక తిన గురించి కూడా కాస్త మీరు ఎంక్వైరీ చేసిన తర్వాత నాకు కాస్త ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చరచంద్ర అంటుండగా వైనాట్ సార్, ఇక నేను వెళ్ళొస్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కంగు తింటుంది. ఇక భయంతో వణుకుతుండగా ఏంటి అపూర్వ నువ్వు సైలెంట్గా ఉన్నావు? ఇక శోభ గురించి నిజం బయటపడిపోతుంది అతి త్వరలో. అసలు నా శోభను చంపిన దాన్ని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను. నా శోభని ఎలా చాలా చిత్రహింసలు పెట్టి చంపిందో ఇక దాన్ని కూడా అలాగే చంపేస్తా, వదిలిపెట్టను అని చెప్పేసి విధంగా చరచంద్ర మాటలు విని కంగు తింటూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నారు? అబ్బే ఏం లేదు బావా, ఊరికే అలా బయటికి వెళ్దామని అనుకుంటున్నాను. సరే వెళ్ళిరండి అని చెప్పేసి చరచంద్ర ఇక తన గదిలోకి వెళ్తుండగా ఇదేంటమ్మాయి ఒకటనుకుంటే ఒక సమస్య ఎదురుపడుతుంది. ఇప్పటిదాకానో శారద గురించి కంగారు పడి ఎలాగైనా ఆ కెమెరా కోసం వెనుకులాడాలని చెప్పేసి అనుకున్నావు. ఇప్పుడు తీరా చూస్తే ఈ శోభ గురించి బయటపడి ఆ ఎస్ఐ గురించి కూడా బయటపడుతుంది. అంతేకాకుండా ఈ రత్న గురించి అబ్బా తలకు మించిన అన్ని ప్రతి ఒక్కటి గొంతు మీద కత్తి పెట్టేలాగా వస్తుంది. రాను రాను నాకెందుకో కుడికను అదురుతుందమ్మాయి. దీని ప్రకారం అయితే ఖచ్చితంగా నువ్వు జైల్లో ఉండాల్సి వస్తుంది. లేకపోతే అల్లుడు చేత తన్నులు తినాలన్నట్టుగా నా సిక్స్త్ చెప్తుందమ్మాయి. పిన్ని నీ నోరు దగ్గర పెట్టుకో. ప్రతి ఒక్కటి నిజంగానే కళ్ళకు కట్టినట్టు చూపించకు. అసలు రత్నం దొరకకుండా చేయాలి. ఆ రత్నం దొరికితే నా నిజం అంతా బయటపడుతుంది. ఆ ఎస్ఐ గురించి కాకుండా ప్రతి ఒక్కటి బయటపడుతుందని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది అపూర్వ. ఈలోపు భూమి చేసిన దానికి ఇక గగన్ కోపంగా భూమి గొంతు పడతాడు కదా. కేపీని లోపలికి రానివ్వడం ఇక దానికి తట్టుకోలేక వెంటనే ఇంకోసారి చేస్తే ఇక నిన్ను చంపుతా అని చెప్పేసి బెదిరిస్తాడు కదా. భూమి దాని గురించి పరధ్యానంగా బాధపడుతుండగా శివ వస్తాడు. అక్క ఇది ఇలా బావ చేయడం కరెక్ట్ కాదక్క. నిన్ను చూస్తున్నా అసహించుకునేది కాకుండా ఏకంగా నిన్ను చంపాలని నీ గొంతు పట్టుకున్నాడు. బావ ఇలా చేస్తుంటే నిన్ను చూస్తూ ఊరుకోలేనక్క. అందుకే ఎందుకు మనం ఇక్కడుండి మాటలు పడేది కాకుండా ఇలా దానిపైన నేను ఒక చీమలాగా కాదు కదా, కనీసం మనిషిలా కూడా చూడట్లేదు. అందుకే అక్క ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం పదా అనే విధంగా వెంటనే భూమి చేపట్టుకొని వెళ్దామని చెప్పేసి శివ అంటూ ఉండగా అప్పుడు వెంటనే భూమి, శివ ముందు నువ్వు కూర్చో. అది కాదక్క, బావ నిన్ను అసలు కనీసం
ఒక మనిషిలాగా చూడట్లేదు. అది నాకు బాధేస్తుంది. వెళ్దాం పదా. శివ, కూర్చోమన్నాను కదా. బావ నన్ను కొట్టాడని నీ కోపం వచ్చింది. కానీ ఆ కోపం వెనుకాల బావకు తెలియకుండా మామయ్యను లోపలికి రానిచ్చానని బావ కోపం వచ్చి నా మీద చెయ్యి వేసుకున్నాడు. చెయ్యి ఎందుకు వేసుకున్నాడు అని నీకు చాలా కోపం వస్తుంది. కానీ ఎంత ప్రేమ ఉంటే నా మీద చెయ్యెత్తుతాడు. ఎందుకంటే ఒక భార్యగా నాకు స్థానాన్ని ఇచ్చి ఇప్పుడు లోపలికి ఎందుకు రానిచ్చావని హక్కుతోనే కదా నా మీద చెయ్యి చేసుకున్నాడు. అక్క, నువ్వు అలా ఆలోచిస్తున్నావా? కనీసం నిన్ను భార్యలా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు కదా బావా. నువ్వు అలా ఎలా ఆలోచిస్తున్నావు? శివ, మేము పెళ్ళి చేసుకున్నంత మాత్రాన ఇప్పుడు ప్రేమించుకోవట్లేదు. చిన్నతనం నుంచి బావ నాకెంత ఇష్టమో, బావ కంటే నేనెంత ఇష్టమో అది చిన్నప్పటి నుంచి ఆ ప్రేమ అలా మొదలైంది. ఇప్పుడు మధ్యలో వచ్చిన తాళితో కట్టిన బంధం కాదు కదా. మేము పుట్టి నుంచి కలిగిన మా బంధాన్ని ఎవ్వరూ విడదీయలేదు. ఇప్పుడు అపార్థాల వల్ల బావ నా మీద చెయ్యెత్తాడని చెప్పేసి కోపంతో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ ప్రేమకు అనేది విలువ ఉండదు. అలా అని చెప్పేసి ఇప్పుడు కోపంతో మనం అత్తేను వదిలేసి వెళ్ళిపోతే ఆ బాధ్యత కూడా, ఆ ఇంటి కోడలు బాధ్యత కూడా ఉండదు. అలానే అన్నిటికీ చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలి కదా. బావకు తెలియకుండా మామయ్యను లోపలికి రానిచ్చాను. ఆ కోపంతో బావ చేయి చేసుకున్నాడు. అంతకు మించి ఏం లేదు శివ. అక్క, నువ్వు ఇలాగే అంటూ ఉండు. బావ ఏదో ఒకరోజు నిన్ను బయటికి నెడతాడు. నువ్వు అలా అనుకుంటున్నావు. బావ మనసులో నిన్ను ఎప్పటికీ ప్రేమగానే మిగిలిపోతా. ఇప్పుడు కోపం ఉండొచ్చు, తర్వాత అత్తయ్య కోలుకొని తన ఒక సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా బావ మళ్ళీ తిరిగి తన హృదయంలో నన్ను ఆహ్వానించి భార్యగా ఇక తనంట తనే ఒప్పుకునేలా ఖచ్చితంగా చేస్తా అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. మరోవైపు ఇక అపూర్వ ఎలాగైనా శారదింటికి వచ్చి ఆ వీడియో కోసం రావాలని చెప్పేసి గోరంట సుజాతను తీసుకొని వస్తుంది కదా. ఇక చుట్టుపక్కల ఎవ్వరు ఉండరు. అదే సమయానికి ఎలాగైనా అక్కడున్న వీడియో తీసుకోవాలని చెప్పేసి వస్తుండగా ఈలోపు పూర్ణి లోపలుంటుంది. ఇక పూర్ణి చూసి వెంటనే గోరంట పిన్ని అక్కడే ఆగిపోతుంది. ఇక ఎలాగైనా అక్కడ వీడియో తీసుకోవాలని చెప్పేసి అదే సమయంలో ఇక బుర్కా వేసుకొని వచ్చేస్తుంది కదా. ఆ బుర్కాలో వెంటనే గోరంట పిన్ని, ఎక్స్క్యూజ్ మేడం, ఇది ఆఫర్ ఉంది, మీరు తీసుకుంటారా అని చెప్పేసి పిలుస్తుండగా ఇక ఎవరు కావాలి? ఏం అవసరం లేదు, ఇక మీరు వెళ్ళండి. అది కాదు మేడం, ఒక్కసారి మీరు చూడండి అని అంటుండగా అపూర్వ వెనుక నుంచెలి శారద వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఎందుకంటే కెమెరా కోసం. ఇటు గోరంట పిన్ని ఇక పూర్ణిని అలా చాలా ఒరిస్తూ ఉంటుంది. పని పట్టలేదా? అసలే చాలా బాధలో ఉన్నావు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి మేమేం తీసుకోము అని చెప్పేసి అంటుండగా ప్లీజ్ మేడం, ఇక కొంచెం ఈ ప్రోడక్ట్ చూడండి అని చెప్పేసి అంటుండగా ఈలోపు ఇక కెమెరా కోసం అటు ఇటు వెనుకలాడుతుండగా పో అని చెప్పేసి గట్టిగా కోపంగా అనేసరికి పూర్ణి ఇక లోపలికి వెళ్ళిపోతుంది. ఏదో శబ్దం వినబడుతుంది, ఏంటి అని చెప్పేసి పూర్ణి అలా పైకి వెళ్తుండగా ఇక అపూర్వ మాత్రం లోపల వెనుకలాడుతుండగా అయ్యో ఈ అమ్మాయి లోపలికి వెళ్ళింది, ఇప్పుడు అపూర్వ అడ్డంగా దొరికిపోతే ఇక ఏకంగా అపూర్వ బండారం బయటపడుతుంది, అప్పుడు జైలు పాలవుతుంది. అమ్మో దేవుడా, ఇక్కడి నుంచి నేను ఎస్కేప్ కావాలని చెప్పేసి ఇక అక్కడి నుంచి గోరంట పిన్ని వెళ్తుంది కదా. ఇక పూర్ణి అలా పైకి వెళ్తుండగా లోపల చూస్తూ ఉంటుంది సీసీ కెమెరా కోసం. ఇది ఎక్కడ పడేసింది? ఇది గనుక నా చేతిలో దొరికేంత వరకు నా ప్రాణాలు నా చేతిలో ఉండవు, ఎవరు అని చెప్పేసి అనేసరికి ఇక ఒక్కసారి షాక్ అయిపోతుంది. మరి డోర్ తీసేసరికి అసలు అపూర్వ పూర్ణికి ఎదురు పడుతుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. మీరు మిస్ కాకుండా చిన్న లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్ మాత్రం అస్సలు మర్చిపోకండి.